అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ముద్దుల కొడుక అంటూ లోకేష్ పై పాటలు. నువ్వు విద్యారంగం గురించి చెప్తుందంతా బోగసు. మల్లోపారి మంచి మనసు చాటుకుండు జగ్గారెడ్డి. చెప్పులు కుట్టుకునే అన్నకిచ్చిండు డబ్బులు ఈసారి. కరెంటు పోలుకు మోపు చేసి కట్టిండు ఇల్లు. పరేషాన్ అవుతున్నారు చూసిన జనాలు. బ్యాటరీలల్ల మందు కీసలు. దొంగలను దొరకబట్టిండ్రు పోలీసులు. శ్మశానంలో టీ స్టాల్ పెట్టిన రాజేష్. కాఫీ కమ్మగుంటది. ముఖ్యమంత్రి ముద్దుల కొడుక నారా లోకేషు. విద్యారంగం గురించి నువ్వు చెప్పేదంతా బోకస్సు. ముఖ్యమంత్రి ముద్దుల కొడుక నారా లోకేషు. విద్యారంగం గురించి నువ్వు చెప్తుందంతా బోకస్సు. నిజమే కదా మరి. ఏరు దాటేదాకా ఒక మాట, ఏరు దాటినాక ఇంకో మాట చెప్పడం, మోసం చెయ్యడం బాబుకు లోకేష్కు అలవాటే కదా. అందుకే విద్యార్థి సంఘాల పిల్లలు ఇగో ఈ పాట అందుకున్నారు. ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు నారా లోకేష్, నువ్వు విద్యారంగం గురించి చెప్తుందంతా పలుకులో చదువు చెప్పవు నారా లోకేష్. ముందు యువగలంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చు. ఇన్నారులా నారా లోకేష్ చెప్పిన శిల్క పలుకుల గురించి ఎస్ఎఫ్ఐ అన్నలు ఏం పాటకాయ కట్టిండ్రో. నీ శిల్క పలుకులు ఏం చదువు చెప్పాయి గాని ముందుగాల నువ్వు జీవగలంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చు అంటున్నారు. అట్లని ఇంతటితోనే ఆగలేదు. పాఠశాలలు మూసివేతరా, ప్రభుత్వ విద్య అందదాయరా, గోరు ముద్దలు ఆగమాయరా, ఇచ్చిన బ్యాగులు బొక్కలాయరా. అంతేగా మరి జగనన్న తీసుకొచ్చిన గొప్ప విద్యా విధానాన్ని ఆగం పట్టించే ఈ స్కూళ్ళల్లో డొక్కు బ్యాగులు ఇస్తే అవి నెల రోజులకే చిరిగిపోయి పిల్లలంతా కుట్టు మిషన్ల చుట్టూ తిరిగి కుట్టించుకోవాలి. నీటి మాటలు నీటి ముట్టలు అయిన లోకేష్, ఎస్ఎఫ్ఐగా మేము వస్తున్నాము కాస్తో మా ఫోర్సు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ ఇది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 7,000 కోట్లు బరాబరుగా విడుదల చేయాల్సిందే, చేసే వరకు తగ్గేదేలే అని ఇట్లా జంగు చేసిండ్రు. గాని అయ్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు జరగా నిధులట విడుదల చేయరా అదండి సారు. జీవగలం పాదయాత్రలనేమో మీ మాటలు కోటలు దాటే, ఇప్పుడు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమో కాలేజీ గడప దగ్గరకు కూడా రాకపోయే అనుకుంటున్నారు. అప్పట్లో లోకేష్ మాటలిని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు జనాలు. ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు నారా లోకేష్, నువ్వు విద్యారంగం గురించి చెప్తుందంతా బోగసు. కొంతమంది రాజకీయ నాయకులు పవర్లో ఉన్నప్పుడు అందిన కాడికి దోసుకుంటుర్లా. అది సరిపోదన్నట్టు పబ్లిక్ ను పీక్క తింటారు. ఎవరన్నా ఏదన్నా పని చేసి పెట్టమని పోతే నాకేంటి నాకేంటి అని చేయి చాపే లీడర్లు చాలా మందే ఉన్నారు. అయితే కష్టాలలో ఉన్నోళ్లకు తోచినంత సహాయం చేసే నాయకులు కూడా కొందరు ఉన్నారు. ఎవరన్నా చెయ్యి జాపి అడిగితే లేదు అనకుండా జేబుల నుంచి పైసలు తీసిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అగో ఆ సార్ను గుర్తుపట్టిల్లా. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అందరి లెక్క కాదు, జగ్గన్న రూటే అలాగుంటది. సంగారెడ్డి పాత బస్టాండ్ ఏరియాల బైక్ మీద పోకుండా రోడ్డు పక్కకు చెప్పులు కుట్టుకునే ఒక ఆయనను చూసి ఆగిండు. ఏంది తమ్మి బాగున్నావా, ఎట్లా నడుస్తుంది దందా, రోజుకి ఎంత వస్తుంది అని అడిగిండు. ఇట్లా ఎన్ని రోజులు నడిపిస్తావు, ఏదైనా డబ్బా పెట్టుకొని చెప్పులు అమ్ముకోవచ్చు కదా, డబ్బాకు చెప్పులకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగిండు. సామాన్య 10,000, చెప్పులు కొత్త చెప్పులకు 25,000, డబ్బాకు 10,000, మొత్తం 50,000. ఆయన చెప్పిందంత తిని అప్పటికప్పుడు జేబుల నుంచి 50,000 రూపాయల కట్ట తీసి ఆయన చేతిలో పెట్టిండు. ఈ పైసలతో డబ్బా పెట్టుకో, నేను మళ్ళొచ్చి చూస్తాను. అక్కడి నుంచి చక్కగా సదాశివపేటలున్న ఒక హోటల్కు పోయిండు. అయితే పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు జగ్గారెడ్డి సారు ఎన్నికల నియామావళిని ఉల్లంఘించి పబ్లిక్ కు పైసలు వంచుతుండని పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే పోలీసులు ఆ హోటల్ కాడికి పోయి ఆయనను ఆ నుంచి పంపించేసిల్లు. ఎన్నికల కోడ్ ఉండంగా పైసలు వంచినందుకు కూడా కేసు నమోదు చేసిర్రు. అయితే ఇదేం కొత్త కాదు. జగ్గారెడ్డి సారి హోటల్కి ఎప్పుడు వచ్చినా పేదోళ్లకు ముసలోళ్లకు పైసలు ఇస్తూనే ఉంటాడు అని అంటున్నారు అక్కడ ఉన్నోళ్ళు. ఎంతైనా జగ్గన్న రూటే అలాగు. ఒకరి ఫ్లాట్ ను ఇంకొకరు కబ్జా చేస్తే చూసినాం, ఒకరి పొలాన్ని ఇంకొకరు కబ్జా చేస్తే చూసినాం, ఒకరి గెట్టును ఇంకొకరు కబ్జా చేస్తే కూడా చూసినాం. పొట్టు పొట్టు పంచదులు పెట్టుకుంటే మస్తుగా చూసినాం.
స్టేషన్లకు పోయి కేసులు పెట్టుకుంటే కూడా చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఏం కబ్జా అయిందో చూస్తే కబ్జాకు కాదు ఏది అనర్హం అనే డైలాగ్ ను రిపీట్ మీద రిపీట్ వేసుకుంటున్నా. అమ్మ బాబోయ్, ఇదేందయ్యా ఇది? మేమేడ చూడలేదు బాబోయ్, మేమేడ చూడలేదు. చూస్తే షాక్ కొట్టినంత పని అవుతున్నది అంటారా? మరి అనాల్సిందే. ఇదేమన్నా మామూలు ట్విస్టా? ఏదో మామూలు స్తంభానికి ఒక ఇటుక బెడ్డో 2 బెడ్డలో ఆపినరా? చూడుండ్రి ఎట్లున్నదో. కింది నుంచి మీది దాకా ఏకంగా సగం స్తంభాన్ని ఎట్లా కప్పేసిండో. ఒక్క మాటలో ఇంకా క్లారిటీ రావాలంటే స్తంభం పైన చూడుండ్రి. మామూలుగా కరెంటు స్తంభం కనబడితేనే ఈడికెళ్ళి పోతాం షార్ట్ కొడుతుందని, కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోం. మరి గసం ఉంటుంది గింత డేర్ చేసి ఎట్లా కట్టిండో గాని మామూలోడు కాదు పోన్రి. మరి దీని ఓనర్ ఎవరో? ఇట్లా కడుతుంటే ఊరోళ్ళైనా ఎందుకు గమ్మున ఉన్నారో గాని వర్షాకాలం బగ్గ వానలు పడి గోడలు నానితే పరిస్థితి ఏంది చెప్పుండ్రి. విజయనగరం జిల్లాలోని రాజాం మండలం కంచారం ఊర్లో జరిగిన ఈ చంద్రంగిది. ఇంట్లకు స్తంభం వస్తే గిట్లా అదృష్టం ఉంటుందని చెప్పిండ్రో. ఇట్లయితేనే మంచి వాస్తు అని ఇట్లా చెప్పిర్రో గాని ముచ్చట చూసిన జనాలు జరంతసేపు నవ్వుకొని హఠంగా పరిశాన్ అవుతున్నారు. మునుపు అంటే దుకాణంకు సామాన్ చిట్టి రాసుకుపోయి సేటుకిస్తే ఆ చిట్టి చూసుకుంటే సామాన్లు ఇచ్చేది ఆ దుకాణం సేటు. కానీ అదే ఇప్పుడు సూపర్ మార్కెట్లు వచ్చినాయి. ఇక ఒక ట్రాలీ పట్టుకొని సూపర్ మార్కెట్లో తిరుక్కుంటా మనకు ఏం కావాలనో అవన్నీ మనమే ఏరుకొని తీసుకోవచ్చు. ఆఖరికి బిల్లు కడితే అయిపోతుంది. ఇంకో గట్లనే ఈడొక సూపర్ మార్కెట్కి పోయి సామాన్లు ఏరుకున్నాడు. అయితే ఆయనను అందరు తప్పు పడుతురులా. పాపం ఇదెక్కడ చిత్రం. ఇంకో ఇయన్నే సూపర్ మార్కెట్లకు పోయి సామాన్లు తీసుకున్నందుకు అందరు కోపం చేసిండ్రు. పోలీసులు కూడా కేసు రాసిండ్రట. మరి సూపర్ మార్కెట్ ఉన్నదే సామాన్లు తీసుకుపోయేందుకు అసొంటప్పుడు ఈయన అట్టెందుకు తిడుతున్నారు అని అంటే అందరి లెక్కన ఆయన బుట్టలల్లో ట్రాలీలలో సామాన్లు తీసుకోలే. చూడండి ఏడ సామాన్లు తీసి పెట్టుకున్నాడో అర్థమైందా? దొంగ బద్మాషిగాడు నెయ్యి డబ్బాలు నూనె డబ్బాలు తెలియకుండా తీసి బొడ్ల ఎక్కుకొని బిల్లు కట్టకుండా తీసుకుపోదామని చూసిండు. కానీ ఇంతలోనే సూపర్ మార్కెట్ వాళ్ళు పట్టుకున్నారు. ఈ మూతవారి పేరు అషు బాటియా. హర్యానా రాష్ట్రం కర్నాల్ షాపింగ్ మాల్ ఇది. ఈయనే దొంగతనం చేసుడు ఇది 3వ ఆట. ఇక ఎందుకు ఇడిచిపెడతారులా? అందుకే పోలీసులకు అప్పచెప్పిండ్రు. ఈయనకైనా సిగ్గుండొద్దా? దొంగతనం చేసుడే తప్పు అంటే 2 సార్లు ఇడిచిపెట్టినా 3వసారి మళ్ళీ అదే దొంగతనం చేసిండు, అది కూడా అదే షాపింగ్ మాల్ అంటే గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే కదా. ఇక ఈ దొంగతనం ఇట్లుంటే అనంతపురం జిల్లా రాయదుర్గం బళ్ళారి రోడ్డులా ఓ బంగారం షాప్లా 5గురు బద్మాషిగాళ్ళు వచ్చి 6 లక్షల విలువ చేసి ఎండెత్తుకపోయినరాట. బంగారం కూడా ఎత్తుకపోదామని చూస్తే ఈ బంగారం ఉన్న పెట్టెలు ఓపెన్ కాలేదట. అందుకే ఎండి పట్టుకొని వెళ్ళిపోయినరు. ఇంకా ఎవరన్నా ఏర్పాటు చేస్తారు కావచ్చు అని చెప్పి మొఖాలకు మాస్కులు పెట్టుకున్నారు. పోలీసులు ఎన్నుకులాడుతున్నారట కానీ దొరకకపోతే ఎడికిపోతారు తీయా. ఇది ఒక తండ్రి కథ. ఎన్ని కష్టాలు ఎదురైనా ముఖం మీద చిరునవ్వు చెరిగిపోకుండా భరిస్తున్నాడు ఒక ఆటో డ్రైవర్. తల్లి లేని తన బిడ్డను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటున్నాడు. ఇంట్లో బిడ్డను ఒక్కదాన్ని ఇడిచిపెట్టి ఉండే పరిస్థితి లేక తనతో పాటు ఆటోలో తిప్పుకుంటా రాత్రింబవలు కష్టపడుతున్నాడులా. ఆ బిడ్డకు ఏం కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. ఇగో ఈ అన్ననే ఆటో డ్రైవరు. ఇక్కడ వెనక సీట్ల నిద్రపోతున్న బుజ్జి ఈయన బిడ్డనే. మరి ఆటోలో ఎందుకున్నది అని అంటే ఈయన భార్య కాలం చేసింది. నా అనేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇంటి దగ్గర పాపను చూసుకునే వాళ్ళు లేరు. అసలే రోజులు మంచిగా లేవు. అందుకే తన బిడ్డను కూడా తనతో పాటు ఆటోలో ఊసబెట్టుకొని తీసుకుపోతున్నాడు. నిద్ర వస్తే ఇగో ఇట్లా ఆటో వెనక సీట్ల పడుకోబెడతాడు. ఆకలి అయితే రోడ్డు పక్కకు ఆటో ఆపియదన్నది వినిపిస్తాడు. ఒక ప్యాసింజర్ ఆటోలో ఉన్న పాపను చూసి ఎవరి బుజ్జి నీ ఆటోలో ఎందుకుంది అని అడిగితే ఇదంతా చెప్పుకొచ్చిండు. అంత కష్టాన్ని చిరునవ్వుతో భరిస్తున్న అన్న పరిస్థితి చూసి ఆ ప్యాసింజర్ మనసు బాధతో నిండిపోయింది. తల్లి ప్రేమకు సాటి లేదంటారు. తండ్రి ప్రేమ కూడా తక్కువేం కాదు. పిల్లల కోసం ఎసోంటి త్యాగమైనా చేస్తాడు అని చెప్పుకొచ్చిండు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. అసోంటి తండ్రి ఉన్నందుకు ఆ బుజ్జి అదృష్టవంతురాలు అని కామెంట్లు పెడుతున్నారు. మరిగా మన మోతవారు వచ్చే టైం అయింది కదా. 7 రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడో ఏం పాడో చూద్దాం ఒకసారి. కెమెరా అన్న మన రాజేష్కి లైవ్ కలుపు చెప్పునా. ఇదేంది రాజేష్ గారు కానొస్తాడు అనుకుంటే శ్మశానంగా అనిపిస్తుంది. ఓర్ వారి ఎక్కడున్నావురా? అమ్మా
సోకింది దీనికి గిట్లా చేస్తున్నాడు? ఒరే రావాలే బాబు రావాలే, కాశ్మీరా కాఫీ కమ్మగుంటది. కాశ్మీరా కాఫీనా? దయ్యం దూద్ దగ 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 షాకిని షాయ్ చెమటలు పట్టిస్తది. ఒరే నీ ముక్కులో ముళ్ళు కట్టే గుచ్చా, ఇంకా శ్మశానంలో షాయి దుకాణం పెట్టుడేందిరా? పిండాలు ఎత్తుకపోయే మొక్కపోడా. వచ్చే 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 దయ్యం భూతం రాని వచ్చి దా 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 దయ్యమా లేమంటీ కలిపియనా? ఒరే ఆప్తావా? నాకు భయం అవుతుంది. మామూలుగా మాట్లాడు చెప్తున్నా. నీ గాడిదిగా ఉడుకుడుకు షాయి గుమ్మరిస్తా మీద, ఏమనుకుంటున్నావో? అరే ఎందుకు భయపడుతున్నావు? టీ స్టాలేనా ఇది? గాడ టీ స్టాల్ ఏందిరా తింగరోడా? ముందాడికించి నడువు నువ్వు. శ్మశానంలో చాయ్ దుకాణం పెట్టుకుంటాడా ఎవడన్నా? దయ్యాలు తిరిగే జాగల? ఏ దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఒకవేళ ఉన్నా ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని ఏమంటది చెప్పు? రండే 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 రండే, కాశ్మీరా కాఫీ షాకిని షాయ్. మర్యాదగా అన్నుంచి వస్తావా లేదా? పిచ్చిలేసిందా నీకేమన్నా? శ్మశానంలో చాయ్ అమ్ముడేంది? నీకు తెలియదు, ఇదే ట్రెండ్ ఇప్పుడు. గక్కడ చాయ్ అమ్ముతే కొంటరా ఎవ్వలన్నా? నువ్వు దయ్యాలే కూర్చొని తాగాలిగా. అబ్బా ఎందుకు తాగరు? అనిల్ అన్న దగ్గరకు వచ్చి తాగుతలేరా? అనిల్ అన్ననా? అహ్మదాబాద్ హంసోల్లో ఉండే అనిల్ అనే అన్న గిట్లనే శ్మశానంలో టీ స్టాల్ పెట్టి దయ్యం గెటప్ వేసుకొని మరీ చాయ్ అమ్ముతున్నాడు. ఇంకా హోటల్లో భూతం చాయ్, కబ్రిస్తాన్ చాయ్, చూడేల్ చాయ్ అని తీర్ల ఛాయలు అమ్ముతున్నాడు తెలుసా? చూసినావా? మస్తు మంది వచ్చి తాగిపోతున్నారు. టేస్ట్ కూడా ఏక్ దమ్ ఉన్నదట. అందుకే అందరు వచ్చి తాగిపోండి అని చెప్తున్నారు అక్కడ తాగిన వాళ్ళు. వాయమ్మనే ఏడ జాగ దొరికినట్టు శ్మశానంలోకి వచ్చి చాయ్ తాగుడేంది? చిత్రంకున్న వాడేత్తు. ఉత్తగా ఆడిడ పెట్టి చాయ్ అమ్ముకుంటే పెద్ద స్పెషల్ ఏమున్నది? అదే ఇట్లా శ్మశానంలో పెడితే మస్తు వెరైటీగా ఉంటుందని అట్లా డిసైడ్ చేసిండు అన్న. అన్నను చూసి నేను ఇట్లా సెట్ చేసిన. నీ తలకాయ, వాళ్ళు అసలు ఎట్లొచ్చి తాగుతారో గాని మన కాడంత సింపుల్ గా తీసుకోరు. శ్మశానం పోయి వస్తే దానం చెయ్యాలి, ముట్టుకోవద్దని 1,00,000 ఉంటాయి. ఇవన్నీ కాదని నీ కాడికొచ్చి ఛాయ్ తాగుతారు ఎవరో. అట్లెందుకు అనుకోవాలి? ఏమో జనాలు వస్తారేమో. జనాలు కాదు, జ్వరం వస్తుంది ఏమన్నా నాలితే. నడువా నుంచి. నేను కాదు, వార్తలు చదువుడైనాక నువ్వే ఇడిగిరా, ఛాయ్ తాగిపోదు అని చెప్పేది నీ రారా. ఇంకా బోని కాలే, వస్తాపో. నీ సంగతి ఇట్లా కాదు, చెప్తాగు. హలో రగన్న, నువ్వు అర్జెంట్ గ్రీన్ మ్యాట్ల దయ్యం తీసి ఆంటీ కనిపించటయ్యనా? ఓవర్ యాక్షన్ చేస్తున్నాడేందో. ఇప్పుడైతే తాగు బిడ్డ నీ సంగతి. అగో ఎవరో వస్తున్నారు వాణి. పొయ్యి మరిగా గిరాకీ గిరాకీ అన్నావు కదా అప్పటి నుండి. పిచ్చోడు గ్రాఫిక్స్ అని తెలియక గజ్జం అన్నాడు. కానీ శ్మశానంలో టీ స్టాల్ పెట్టుడే ఎక్కువ అంటే జనాలు వచ్చి తాగుడు ఇంకా చిత్రంగా ఉన్నదిలే. ఏందో జనాలు దేనికి ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. ఎట్లయితే ఎన్ని తీయుండ్రి, కనీసం అనిల్ అన్నకు 4 డబ్బులు వస్తున్నాయి గిట్లనన్నా, అదే సంతోషం. ఆలు మగలకు కొట్లాటలయ్యి ఇడుపు కాగితం తీసుకుంటామని ఇంట్లోకి చెప్తే ఇటు పిల్ల తరపు అమ్మా నాయనలు అటు పిల్లగాని తరపు అమ్మా నాయనలకు గుండె గుబేల్మన్నంత పని అవుతుంది. కష్టపడి పైసలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అక్షంతలేస్తే గింత పని అయింది ఏందని మస్తు రంది పడతారు. సరే, భార్య భర్తలకు పొసగక పోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, అదంతా వేరే విషయం. కానీ పిల్లల పరిస్థితి ఘోరంగా ఉంటదుల్లా. అయ్యో చిన్నోడా, ఎంత కష్టం వచ్చారా. అసలు ఈ పసి మనిషి ఎట్లా తట్టుకుంటున్నదో అర్థమైతలేదు. పోండి చూడండి, బుడ్డోడు ఎట్లా ఏడుస్తున్నాడో. పక్కోళ్ళు చాక్లెట్లు ఇచ్చినా తీసుకోకుండా డాడీనే కావాలని డాడీ దగ్గరికే మళ్ళా పోతానని ఎట్లా తనలాడతారు. వీళ్ళకి ఎక్కడ పూరి కలవలేదో, ఎందుకు కొట్లాటలు జరిగినాయో గానీ నీకు నాకు కుదరదు. నీ దారి నీదే, నా దారి నాదే అని నిర్ణయం తీసుకొని డైవర్స్కి అప్లై చేస్తే 6 నెలలకు చేతుల పేపర్లు పడ్డాయి. ఇక తల్లి దగ్గరనే పిల్లగాడు ఉండాలనేసరికి అన్ని రోజులు అల్లారు ముద్దుగా ఆడిచ్చిన తండ్రిని వదిలిపెట్టాలంటే పిల్లగాడిగో ఇట్లా తిప్పలబడ్డాడు. తల్లి కూడా భావోద్వేగానికి గురైనట్టు కనబడుతున్నది. కానీ మస్తు అంటే మస్తు బాధ అవుతున్నది. పోన్రి పిల్లగాని పరిస్థితి చూస్తుంటే. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో హార్ట్ బ్రేక్ వీడియో ఇది. కార్లు, బస్సులు, లారీలు నడవాలంటే ట్యాంక్ నిండా పెట్రోలు డీజిల్ కొట్టిస్తే సరిపోదుల్లా, బ్యాటరీ సుతా ఉండాలి. అన్నుండి అదొక్కటి లేకపోతే అవి స్టార్టే కావు.
అయితే గా గుజరాత్ రాష్ట్రంలో బండ్లకు బిగించే బ్యాటరీలు కొంచబోతున్న ఒక మోతేవారి మీద డౌట్ వచ్చిన పోలీసులు గా నాగబట్టి ఆ బ్యాటరీలు ఓపెన్ చేయగానే షాకు కొట్టినట్టు గజ్జుమన్నారు. ఇగో ఇవే ఆ బ్యాటరీలు చూస్తున్నారా, అచ్చం 4-వీలర్ బండ్లలో ఉండే బ్యాటరీ లెక్కనే అవుపడుతున్నాయి కదా. కానీ మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టు వాటి లోపట ఏమున్నాయో చూడుండ్రి. ఓర్ నాయనో, వీన ఐడియా పాడుగాను సూషిన్లానుల్లా లోపట మందు సీసాలు ఉన్నాయి. ఎవ్వల కన్మనం రాకుండా బ్యాటరీల లెక్క అవుపడే బాక్సులు తయారు చేసి వాటిల్లో ఫారెన్ మందు బాటిళ్లు దాపెట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ ముచ్చట ఎరికైన అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ బ్యాటరీలు ఓపెన్ చేసి చూస్తే అసలు ముచ్చట బయటపడ్డది. గుజరాత్లో మద్యపాన నిషేధం ఉన్నది కాబట్టి ఈ గిట్ల బ్యాటరీలల్లా హెల్మెట్లల్లా మందు బాటిళ్లు దాపెట్టి స్మగ్లింగ్ చేస్తుర్రట. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటే గిదే అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన పబ్లిక్. సిగరెట్ తాగితే 5 నిమిషాల ఆనందం, కానీ 100 ఏళ్ల ఆయుష్కు ప్రమాదం. గుట్కాలు తింటే 3-4 నిమిషాలు హ్యాపీ ఉంటుంది, కానీ కడుపుల పేగులు లివర్లు అన్నీ పాడైతాయి. అట్లనే బైక్లు కార్లు మంచిగా నడిపితే ఏం కాదు, వాటి మీద కూసోని నిలబడి హెచ్చడి చేసుకుంటా విన్యాసాలు చేస్తేనే ప్రాణాలకు ప్రమాదం కదా. అయినా ఇవన్నీ తెలిసినా కొందరు గట్లనే చేస్తారు. ఇంతకు ఎవరేం చేసిర్రంటే, అరే ఓరు వారే తిన్నది అరుగుతలేదురా, పడితే పండ్లు రాలిపోవడే కాదు పైకి పోతావురా, నీకే చెప్పేది. అయినా వెనక కూర్చున్నాడా, నీకన్నా సిగ్గు శరం లేదురా. వాడు అట్లా దోలుతుంటే ఎంత ముద్దుగా గమ్మున కూర్చొని నవ్వుతున్నావు. ఆగో ముంగట కారున్నది రా, ఓ గోషిగా నీకేరా చెప్పేది. ఓరి గుంజిగా అసలే ఫ్లైఓవర్ మీద ఉన్నట్టున్నావు, ఆడికెంచి వాడితే అట్లనే అతుక్కపోతావు కింద. ఈడెందుకు ఇంటాడు, ఇనేటట్టే కొడుతున్నాడా. మరి ఈయనకే ఇట్లా రీల్స్ చేయాలనిపించిందో లేకుంటే ఎవడన్నా నూరి పోసిండో గాని రోడ్డు మీద పోయే జనాలకు సుస్సుపడే పని చేసిండు బద్మాష్ గాడు. ఇక దీని మీద గరమైన సజ్జనార్ సార్ అయితే ట్విట్టర్లో రాసుకొచ్చి బైక్ మీద చేసే విన్యాసం 100 ఏళ్ల ఆయుష్కు వినాశనం, థ్రిల్లింగ్ గా ఉండొచ్చేమో గాని ప్రమాదాల బారిన పడితే జీవితం అంతా తలకిందులైతుందని అనుకొచ్చిండు. గాని అసలు ఈడికించి మోపైతున్నారో, ఎందుకు ఇట్లా ఎచ్చిడెచ్చిడి తోలుతున్నారో గాని కొందరు కేసుల పాలైతుంటే ఇంకొందరేమో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఏం చేస్తాం, ఎవడు చేసిన పనికి ఆడే మూల్యం చెల్లించుకుంటాడు. మరి చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.